మనం పాములంటే భయపడుతున్నాము. దీనికి ప్రధాన కారణం పాముల గురించి మనకున్న అజ్ఞానమే. చాలా మందికి అన్ని పాములు విషపూరితమైనవని ఒక అపోహ ఉంది. ఈ అపార్థం వల్లే ఈ భయం పుడుతుంది. కాని ఇది నిజం కాదు. భారతదేశంలో వేలాది జాతుల పాములు కనిపిస్తాయి. అయితే ఈ జాతులలో 85% విషరహితమైనవి. పాము జాతులలో 15% మాత్రమే విషపూరితమైనవి. భారతదేశం మరియు మన రాష్ట్రంలో అనేక రకాల జాతుల పాములు ఉన్నాయి. కాబట్టి పాము కాటు వేస్తే భయపడకండి మరియు వెంటనే వైద్య సహాయం తీసుకోండి. విషపూరితమైన పాము కాటు వేసినా సకాలంలో వైద్య సహాయం అందితే రోగి ప్రాణాలను కాపాడవచ్చు. ఇంతలో మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే దానిని చంపకండి లేదా మీరే పట్టుకోవడానికి కూడా ప్రయత్నించకండి. అలా చేయడం వల్ల మీ ప్రాణాలకే ముప్పు కావచ్చు. కాబట్టి మీ ప్రాంతంలోని పాముల ప్రేమికులకు దీని గురించి తెలియజేయండి. పాముల ప్రధాన ఆహారం ఎలుకలు వంటి జంతువులు. అందువల్ల మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి మరియు ఎక్కడైనా ఏవైనా కీటకాలు ఉన్నాయా అని కూడా గమనించండి. ఇప్పుడు ఏ 3 మొక్కలు పాములను ఆ ప్రాంతం నుండి దూరంగా ఉంచే వాసన కలిగి ఉన్నాయో చూద్దాం. మీ ఇంటి నుండి లేదా మీరు నివసించే ప్రాంతం నుండి పాములను దూరంగా ఉంచడానికి మీరు సర్పగంధ మొక్కను నాటవచ్చు. ఈ మొక్క బలమైన వాసన కలిగి ఉంటుంది. ఈ మొక్క యొక్క విలక్షణమైన వాసన పాములను చుట్టుపక్కల ప్రాంతాల నుండి దూరంగా ఉంచుతుంది. మీరు మీ ఇంట్లో పాము మొక్క మాదిరిగానే ముగ్వోట్ లేదా వెల్లుల్లి మొక్కలను కూడా నాటవచ్చు. ఈ 2 మొక్కలు ఎంత వాసన కలిగి ఉన్నాయంటే వాటి వాసన కూడా పాములను మీ ఇంట్లోకి ఆకర్షించదు.